Hello Kushika Games, how are you all? ఈ రోజు వీడియోలో మనము టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ కెమిస్ట్రీ జేఎల్ కి సంబంధించి 2000 ఇయర్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో డీటెయిల్ గా ఆన్సర్స్ నేర్చుకుంటున్నాము. ఆ ప్రాసెస్ లో ఆ సిరీస్ లో మనము పార్ట్ 10 కి రీచ్ అయ్యాము. సో ఇంతకు ముందు వీడియోస్ కనుక మీరు అన్ని క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ కనుక సాటిస్ఫాక్టరీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ మీకు ఏమైనా కెమిస్ట్రీ డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. లెట్ us start our video now. సో ఈ రోజు ఈ వీడియోలో మనము క్వశ్చన్ నెంబర్ 81 నుంచి 90 వరకు క్వశ్చన్స్ అయితే ఆన్సర్ డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాము. సో లెట్ us start our question number 81. సో క్వశ్చన్ నెంబర్ 81 లో మనము ఏం నేర్చుకుంటున్నాము అంటే ద యురేనియం విత్ అటామిక్ మాస్ అనేది ఇచ్చాడు 238 అండ్ అటామిక్ మాస్ అటామిక్ నంబర్ అయితే 92. సో యురేనియం 92 అండ్ 238 అనేది atom ఇస్తున్నాడు. ఇట్ ఈస్ ఎమిటింగ్ అన్ ఆల్ఫా పార్టికల్ అనేది బయటకి ఇచ్చింది అంటున్నాడు. ద ప్రోడక్ట్ హ్యాస్ ద మాస్ నంబర్ అండ్ అటామిక్ నంబర్ ఎంత ఉంటుంది అండ్ మాస్ నెంబర్ అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది అన్నాడు. సో ఇది మనం కనుక ఆన్సర్ చేయాలి అంటే న్యూక్లియర్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో దీన్ని కనుక మనం ఆన్సర్ చేయాలి అంటే ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం న్యూక్లియస్ అనమాట. అంటే హీలియం 2,4ని మనము ఆల్ఫా పార్టికల్ అంటాము. సో ఆబ్వియస్గా మనకి లా ఆఫ్ మాస్ యాక్షన్ రూల్ ప్రకారము నేచర్లో ఏదైనా సరే ఒక ఫామ్ నుంచి మాస్ అయినా సరే ఎనర్జీ అయినా సరే మనం మాస్ యాక్షన్ అంటున్నాం కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం మాస్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది అంటే. సో ఇక్కడ 92 నంబర్ ఆఫ్ మాస్ అటామిక్ నెంబర్ అంటున్నాడు. సో దాని నుంచి 2 బయటకు వచ్చేసాయి అంటే మనకి ఏదైతే ప్రోడక్ట్ రావాలో 92 - 2 వస్తుంది అంటే 90 ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి, 90 ప్రోటాన్స్ అయితే ఉంటాయి. దాని అటామిక్ నెంబర్ 90 అయి ఉంటుంది. అలాగే ఏదైతే 238 ఉందో మాస్ నెంబరు, ఈ 238 నుంచి 4 మాస్ అయితే బయటకు వచ్చింది. సో ఏదైతే ప్రోడక్ట్ ఇక్కడ ఫామ్ అవుతుందో 90 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ మనం జనరల్గా పీరియాడిక్ టేబుల్లో తెలుసు థోరియం అంటాము. సో ఆ థోరియం కి అటామిక్ నంబర్ అయితే 90, దాన్ని బట్టి థోరియం అన్నాము. సో మాస్ ఎంత ఉంటుంది అంటే 238 - 4 అంటే 234 మాస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 234 మాస్ 90 అటామిక్ నంబర్ ఉన్నది మనకి ఆప్షన్ 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో గామా రేస్ ఆర్ ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ గురించి నేర్చుకుంటాం మనం న్యూక్లియర్ కెమిస్ట్రీలో. దానిలో గామా రేస్ ఏంటి అంటున్నాడు. సో హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ అవుతాయా, ఆర్ లో ఎనర్జీ ఎలక్ట్రాన్స్ అవుతాయా, ఆర్ హై ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవుతాయా, ఆర్ ఫోర్త్ హై ఎనర్జీ పాజిట్రాన్స్ అవుతాయా. ఆబ్వియస్గా గామా రేస్ అనేది హై ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అది బై డెఫినేషన్ వచ్చేసింది మనకి. 83 క్వశ్చన్. ఇన్ అ సర్టన్ రేడియో యాక్టివ్ డికే అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్, ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్. మనకి న్యూక్లియర్ కెమిస్ట్రీ అర్థం చేసుకునేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏ రియాక్షన్ మనం చెప్పినా, న్యూక్లియర్ కెమికల్ రియాక్షన్ అని మనం ఏది చెప్పినా సరే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు న్యూక్లియస్ అనమాట. న్యూక్లియర్ కెమిస్ట్రీ కాకుండా మామూలు కెమిస్ట్రీలో ఏ కెమికల్ రియాక్షన్ జరిగినా ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. మోస్ట్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే అక్కడ కెమికల్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. కానీ ఇక్కడ న్యూక్లియర్ కెమిస్ట్రీలో మనం ఏదైతే చెప్తామో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు న్యూక్లియస్ అనమాట. సో ఆప్షన్స్ చూద్దాము. ఆటోమోస్ట్ ఆర్బిటాల్ ఆఫ్ ద ఆటమ్ జరిగితే దాన్ని కెమికల్ రియాక్షన్స్ అంటాము, న్యూక్లియర్ రియాక్షన్స్ అనము. సో వాడు రేడియో యాక్టివ్ డికే అన్నాడు. రేడియో యాక్టివ్ డికే ఇట్ హ్యాస్ సంథింగ్ టు డీల్ విత్ ద న్యూక్లియర్ కెమిస్ట్రీ, right? So inner shells of the atom, no. Nucleus of the atom, yes. పెనల్టిమేట్ ఆర్బిట్ ఆఫ్ ద ఆటమ్ అయితే కాదు. సో మనకి ఆబ్వియస్గా ఎలక్ట్రాన్ కూడా న్యూక్లియస్ నుంచే బయటకు వస్తుంది. ఎలా వస్తుంది ఏంటి అనేది మనము న్యూక్లియర్ కెమిస్ట్రీ లెసన్ డీటెయిల్గా నేర్చుకున్నప్పుడు అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి బై స్టాండర్డ్ డెఫినేషన్ తెలిసిన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 84th క్వశ్చన్లో అల్యూమినియం 1327 ఉంది, ఈజ్ ఎ స్టేబుల్ ఐసోటోప్. అలాగే అల్యూమినియం 1329 అనే ఐసోటోప్ ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిసింటిగ్రేట్ బై. ఇది డిసింటిగ్రేట్ అవ్వాలి అంటే ఇది స్టేబుల్ అని చెప్తున్నాము, ఇది అన్స్టేబుల్ అని చెప్తున్నాం కదా. సో ఇది అన్స్టేబుల్ ఉంది, ఇది డిసింటిగ్రేట్ అవ్వాలి అంటే దీన్ని దేంతో బొంబార్డ్ చేసినప్పుడు డిసింటిగ్రేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది అనమాట. బీటా ఎమిషన్ అనేది జరిగితే మనకి అల్యూమినియం అనేది డిసింటిగ్రేట్ అవుతుంది అనమాట. పాజిట్రాన్ కాదు, ప్రోటాన్ కాదు, ఆల్ఫా ఎమిషన్ అసలే కాదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 85th క్వశ్చన్. ద రేడియో యాక్టివ్ శాంపిల్ హ్యాస్ అ హాఫ్ లైఫ్ ఆఫ్ 1500 years. A sealed tube containing 1 gram of the sample will contain after 3000 years. 1500 సంవత్సరాలు కనుక హాఫ్ లైఫ్ అయి ఉంటే
అదే శాంపిల్ మనం ఒక 1 గ్రామ్ ఆఫ్ ద శాంపిల్ని 3000 ఇయర్స్ తర్వాత చెక్ చేస్తే దానిలో ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్గా 1 గ్రామ్ యాస్టీస్గా అయితే ఉన్నది, ఎందుకంటే రేడియో యాక్టివ్ శాంపిల్ అయితే అన్నాడు కాబట్టి. అలాగే 0 కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి హాఫ్ లైఫ్ 1500 ఇయర్స్ అన్నాడు. అంటే 1500 ఇయర్స్లో 1 గ్రామ్ కాస్త 0.5 గ్రామ్స్ అవుతుంది. అండ్ ఇంకొక 1500 ఇయర్స్లో 0.5 గ్రామ్స్ కనుక కాస్త 0.25 గ్రామ్స్ అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ ఇది. ఇలా ఒక అప్రోచ్ అనమాట మనం ఆన్సర్ రాబట్టడానికి. రేడియో యాక్టివ్ డికేలో ఇది ఒక మెథడ్. ఇది ఎగ్జాక్ట్గా డబుల్ టైం ఇచ్చాడు కాబట్టి, హాఫ్ లైఫ్కి మనకి ఇచ్చిన టైం డబుల్ ఉంది కాబట్టి 3000 ఇయర్స్ అని ఇచ్చాడు కాబట్టి మనము ఇలా చేస్తాము. ఇలా కాకుండా మనం ప్రాపర్గా ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎన్ వాల్యూ అనేది మనకి ఎలా వస్తుంది, హాఫ్ లైఫ్ ఇచ్చాడు, అలాగే మనం ఏ ఇయర్ కనుక్కుంటున్నామో ఆ ఇయర్ ఇచ్చాడు కాబట్టి మనకి ఎన్ వాల్యూ 3000 ఇయర్స్ బై 1500 ఇయర్స్ వేసుకుంటే మనకి ఎన్ వాల్యూ అనేది 2 ఉంటుంది. అలాగే రిమైనింగ్ శాంపిల్ మాస్ ఆఫ్ రిమైనింగ్ శాంపిల్ ఎంత వస్తుంది అంటే మనకి 1/2 to the power n ఇంటూ మాస్ ఆఫ్ ద శాంపిల్ వేస్తే మనకైతే ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 2. సో 1/2 పవర్ n ఇంటూ మాస్ ఆఫ్ ద శాంపిల్ ఎంత అన్నాడు 1 గ్రామ్ అన్నాడు. సో విచ్ ఈస్ లైక్ 1/4 గ్రామ్స్. 1/4 గ్రామ్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 0.25 గ్రామ్స్ అనమాట. సో మనకి ఈ మెథడ్లో చేసిన సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది 0.25 గ్రామ్స్. ఓకేనా. నెక్స్ట్ 86th క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా పార్టికల్స్ ఎమిటెడ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్షన్. థోరియము అనేది బిఐగా కన్వర్ట్ అవుతుంది విత్ అటామిక్ నెంబర్ 83 అండ్ మాస్ నెంబర్ కూడా ఇచ్చాడు, అటామిక్ నెంబర్ కూడా ఇచ్చాడు. దీని నుంచి మనకి ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ బయటకు వస్తాయి, ఎన్ని బీటా పార్టికల్స్ బయటకు వస్తాయి అని అడుగుతున్నాడు. అండ్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ఫా పార్టికల్ అనేది మనకు ఎంత వస్తుంది. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, హీలియం 24 అవునా. సో బీటా పార్టికల్స్ అంటే E0 - 1 అని చెప్తాము. ఓకే రైట్. సో వీటిని బీటా పార్టికల్స్ అంటాము. సో ఎన్ని బీటా పార్టికల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనం కనుక ఐడెంటిఫై చేయాలి అంటే ముందు ఆల్ఫా పార్టికల్స్ని ఐడెంటిఫై చేస్తాము. ఆల్ఫా పార్టికల్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఎన్ని వస్తున్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విల్ బి ఈక్వల్ టు ప్రోడక్ట్కి రియాక్టెంట్కి, అంటే రియాక్షన్ జరిగిన తర్వాత ఏదైతే మనకి ప్రోడక్ట్గా వచ్చిందో దానికి మనం దేనితో అయితే రియాక్షన్ స్టార్ట్ చేస్తామో దానికి మాస్ డిఫరెన్స్ డెల్టా మాస్ తీసుకున్నాను డివైడెడ్ బై 4 వేయాలి. 4 ఎందుకు, మనకి ఆల్ఫాకి మాస్ నెంబరు 4 ఉంది కాబట్టి. ఓకే. సో చూడండి నాకు రియాక్టెంట్లో థోరియంకి వచ్చేసి 228 - 212 బై 4 వేయాలి నేను. సో 28 - 12 ఎంత వస్తుంది, 16/4. సో నాకు వచ్చేసి 4 ఆల్ఫా పార్టికల్స్ అయితే నాకు రైట్ ఆన్సర్. సో నాకు ఇదైనా అవ్వచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు అక్కడ. సో నేను నెక్స్ట్ బీటా పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్, నాకు నంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్ ఎలా వస్తాయి అంటే 2 ఇంటూ ఆల్ఫా పార్టికల్స్ మైనస్ డిఫరెన్స్ ఇన్ అటామిక్ నెంబర్. రైట్. సో 2 ఇంటూ ఆల్ఫా పార్టికల్స్ ఎంత అంటే 2 ఇంటూ 4. అంటే ఎందుకు 2 ఇంటూ ఆల్ఫా పార్టికల్స్ అని ఎందుకన్నాము, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 మనకి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్, ఒక ఆల్ఫా పార్టికల్ బయటకు వచ్చిందంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ 2 ప్రోటాన్స్ బయటకు వచ్చేసినట్టు. రైట్. సో దానికోసం అనేది 2 × 4 మైనస్ డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లైక్ అటామిక్ నెంబర్లో ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి 90 ఉంది థోరియంకి, 83 ఉంది. 90 - 83 వచ్చేసి నాకు 7 అవుతుంది. సో 2 4s 8 - 7 అంటే నాకు 1 బీటా పార్టికల్ అయితే బయటకు వస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా 4th ఆప్షన్ కాదు, ఐఎమ్ హ్యావింగ్ ద ఆప్షన్ 1. 4 ఆల్ఫా పార్టికల్స్ అండ్ 1 బీటా పార్టికల్ అయితే నాకు బయటకు వస్తున్నాయి అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాసెస్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాసెస్ ప్రకారం ఇచ్చిన వాటిలో ఏది రైట్ ఆన్సర్ అని అడుగుతున్నారు. There is no intermolecular attractions between the gas molecules. There are intermolecular attractions between the gas molecule. Okay, the velocity of the molecules decreases for each collision. లేదు, the molecules have no volume. సో ఇక్కడ వచ్చేసి మనకి అకార్డింగ్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాసెస్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి అని చెప్తున్నాము. రైట్. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది. There are intermolecular attractions between the gas molecules. Okay. So the molecular velocity of any gas, ఈ molecular velocity of any gas అనేది దేని ప్రకారం ఇస్తామంటే it is proportional to the absolute temperature అవుతుందా, proportional to the square root of absolute temperature అవుతుందా, proportional to the square root of absolute temperature అవుతుందా, proportional to the
square of the absolute temperature, ఇది square root of the absolute temperature, and fourth ఇది independent of the absolute temperature. సో వీటిలో దేనికి అవుతుంది అంటే ఆబ్వియస్గా టీకి వీకి అయితే డైరెక్ట్లీ రిలేషన్ ఉంది, వెలాసిటీ అంటున్నాం కదా. సో ఇది కూడా కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ థియరీ ఆఫ్ ద గ్యాసెస్కి సంబంధించింది. సో ఈ వెలాసిటీ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాము. ఆ వెలాసిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ద టెంపరేచర్. టెంపరేచర్ ఎంత పెరిగితే అంత వెలాసిటీ అయితే పెరుగుతుంది. అండ్ ఆ రెండింటి రిలేషన్ అనేది v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ t అవుతుంది అనమాట. సో ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్, ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So 89, in Van der Waals equation of the state for non-ideal gases, the term that accounts for the intermolecular forces, ఇదే మనము ఇంతకుముందు ఇదే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 32లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. సో దానిలో మనం చెప్పింది ఏంటి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ గురించి డిఫైన్ చేసేది మనకి ప్రెషర్ని డిఫైన్ చేస్తుంది. సో దాన్ని మనం వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్ ఏ అని చెప్పాము. సో వాడు కింద వాటిలో ఏది ఏ ఇన్వాల్వ్ అయింది అన్నాడు. సో మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మనం దీనికి రైట్గా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఆబ్వియస్గా ఏ అనేది ఎక్కడ ఉంటే అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎందుకని మనకి వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ తెలుసు, p ప్లస్ an స్క్వేర్ v స్క్వేర్ ఇంటూ v మైనస్ nb ఈక్వల్ టు nRT. ఇది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అంటాము. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్కి కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే వచ్చిందని వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అంటాం కదా. సో ఇది మనకు ప్రెషర్ కరెక్టర్ అంటాము. దీంట్లో మనకి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని ఇన్వాల్వ్ చేస్తూ చెప్తామన్నమాట. రైట్. సో ఇది మనకు రైట్ ఆన్సర్, p ప్లస్ a బై v స్క్వేర్. an స్క్వేర్ బై v స్క్వేర్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక ఉంటాయి, కానీ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది మనం ఇక్కడ చెప్పట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే, యూ కెన్ నెగ్లెక్ట్ ద n దేర్. ఓకే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో ఏంటి అంటే ద యూనిట్స్ ఆఫ్ ద వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్ ఏ. అన్నీ కూడా ఏ గురించి అడిగారు. సో మనం ఇప్పుడే చెప్పాము, ఈ ఫార్ములా ప్రకారము ప్రెషర్ అనేది చెప్తున్నాము. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు p an స్క్వేర్ by v square, ఇదే p minus a p plus an square by v square కదా, p ఈక్వల్ టు అని ఎందుకంటున్నాను అంటే యూనిట్స్ ప్రిడిక్ట్ చేయాలంటే ఇలాగే చేయాలి కాబట్టి. సో దీని నుంచి నాకు ఏ వాల్యూ ఎలా వస్తుంది, a ఈక్వల్ టు p v స్క్వేర్ బై n స్క్వేర్ అవుతుంది. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, p అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. చూడండి మనకి ఏవైతే వస్తున్నాయో అది. అలాగే v అనేది నాకు వాల్యూమ్ ఇన్ లీటర్స్ అనమాట, అంటే ప్రెషర్ ATM ప్రెషర్ లీటర్ స్క్వేర్ బై మోల్ ఇన్వర్స్. రైట్, ATM లీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్, ఇదైతే నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈరోజు వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ చేస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు తప్పకుండా తెలియజేయండి. కోసం తప్పకుండా మన ఖుషీగమ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. అండ్ ఐ విల్ సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.